కస్టమర్ దేవుళ్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు కేపీహెచ్బి మణికంఠ పూజా స్టోర్ వారి దీపావళి మరియు కార్తీక మాస శుభాకాంక్షలు. నమస్తే, నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దీపావళి పండుగ వస్తోంది. దీపావళి వెంటనే కార్తీక మాసం, ఆ తర్వాత సంక్రాంతి, మాఘమాసం, ఇలా అనేక రకాల పర్వదినాలు ఉంటూనే ఉంటాయి. సో అతి తొందరలో దీపావళి, కార్తీక మాసం ఉంది కాబట్టి సో ముఖ్యంగా ఇలాంటి పర్వదినాలలో ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా కావాల్సింది పూజా సామాగ్రి. మరి స్వచ్ఛమైన పూజా సామాగ్రి కావాలన్నా, ఓకే, పూజా సామాగ్రికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా దానికోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ అందించడం కోసం ప్రస్తుతం నేను వచ్చేసాను మణికంఠ పూజా స్టోర్స్. కేపీహెచ్బిలో ఉంది ఇది. సో ఈ కేపీహెచ్బిలో ఉన్నటువంటి మణికంఠ పూజా స్టోర్లో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ అసలు ఎలాంటి పూజా సామాగ్రి దొరుకుతుంది, వాటి నాణ్యత ఏంటి, వాటి స్వచ్ఛత ఏంటి, ఈ అంత ఇన్ఫర్మేషన్ మీకు అందించేస్తాను. మరి నాతో వచ్చేసేయండి. ఇక్కడ ఏ పూజకు సంబంధించి అయినా సరే, ఏ వ్రతానికి సంబంధించి అయినా సరే, ఏ నోముకు సంబంధించి అయినా సరే, పండగలు కానివ్వండి, ఎలాంటి శుభకార్యాలకైనా సరే ప్రతి వస్తువులు సరే దొరుకుతాయని చెప్పేసి అంటున్నారు. మరి ఈ మణికంఠ స్టోర్లోనే ఇప్పుడు మనం ఉన్నాం. సో ఇక్కడ ఈ పూజా స్టోర్లో ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయి, ఏమేమి దొరుకుతాయి, వాటికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం మనం కనుక్కుందాం. సంబంధించి మొత్తం డీటెయిల్స్ మనం కనుక్కుందాం. సో ఇక్కడ మనతో ఉన్నారు. మీ పేరేంటండి? మణికంఠ. హలో మణికంఠ. మరి మీ మణికంఠ పూజా స్టోర్, మీ పేరు కూడా మణికంఠనే. మరి మీ పూజా స్టోర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏంటి, మొత్తం నాకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను అటు రావచ్చా? సో మొత్తానికి మణికంఠ పూజా స్టోర్స్లో ఏంటి స్పెషాలిటీ, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనం లోపలికి వచ్చేసాం కదా. మణికంఠ గారు మనతోనే ఉన్నారు. మరి ఆయన మాటల్లో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, దానికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకుందాం. మణికంఠ గారు, మరి ఇక్కడ మణికంఠ పూజా స్టోర్స్లో ఎస్పెషల్లీ కేపీహెచ్బి బ్రాంచ్లో ఏమేమి ఐటమ్స్? ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. ఏ టు జెడ్ అన్ని అసలు ఇంకా తగ్గేదే తప్ప అన్నీ ఉంటాయి. అంతే. అంటే అన్నీ అంటే ఏమేమిటి? మొత్తం పసుపు కుంకుమ మొక్కలు ఖర్జూరాలు పసుపు కొమ్మలు గంధం అన్నీ ఉంటాయి. ఇటు జడ్ ఇంకా లిస్ట్ వచ్చిందంటే పూలు పళ్ళు తమ్ములు వగలు తప్ప అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది గురూజీలు స్వామీజీలు ఇవి కొన్ని చెప్తుంటారు, చక్రాలు, శంకు చక్రాలు, గోమ చక్రాలు, కస్తూరికాయలు, గోరోజనకాయలు, కుంకుమర్లు అన్నీ ఉంటాయి ఇటు జడ్. ఓకే, అలా టోటల్ గా ఎన్ని రకాల? 6000 దాకా ఉన్నాయి ఐటమ్స్. 6000 ఐటమ్స్ ఇటు జడ్ 6000 ఐటమ్స్.
సో దొరకందంటే ఏం ఉండదు అయితే. ఏ టు జెడ్ అన్నీ ఇస్తాం. మన దగ్గర లేకపోతే తెప్పించి కూడా ఇస్తాం. ఇక్కడేవో చాలా రకాల ఇవి పెట్టారు, ఏంటి ఇవి? దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? ఇవి దివాళీకి ఇప్పుడు ఇస్తారండి పసుపు కుంకుమ. దివాళీకి లేడీస్ బాగా ఇస్తారు కానీ పసుపు. సో ఇప్పుడు అంతా చాలా డెకరేషన్ గా అంతా లేటెస్ట్ మోడల్స్ అయిపోయినాయి. ఇవి అంటే తమలపాకు మీద వస్తాయి. ఇవి ఇవంటే ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా. ఈ దక్షిణముఖి శంకులు అండి. ఇవి దక్షిణాముఖి. దీంట్లో రెండో క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ ఉంటుంది, డూప్లికేట్. అది ఎలా తెలుస్తుంది? సౌండ్ వస్తుంది అండి, సముద్ర బేస్ వస్తుంది. సో చూసి మనం. ఇది బజరంగ బలి అంటే ఊదేది. అది ఊదేది. అంటే లక్ష్మి గుమ్మ చక్ర లాకెట్స్ మెల్ల పెట్టుకున్నా కొన్ని గురువులు చెప్తున్నారని వేసుకొచ్చి. అవునా? ఈ స్ఫటికమాల ఒరిజినల్స్ అండి. ఒరిజినల్స్ పెట్టుకున్నాను. ఎలా తెలుసుకోవాలి ఇది ఒరిజినల్ కాదని? వెయిట్ ఉంది, బాడీ కూల్ తెలిసిపోద్దండి. అది పట్టుకుంటే లోకల్ అయితే మనకి బాడీ వీట్ ఉంటుంది, కూల్ ఉంటుంది. అది ఒరిజినల్. అది సో ఇలా కూల్ గా, ఇలా చల్లగా ఉంది, చల్లగా ఉంటుంది. ఇట్లా కూడా సర్టిఫికేట్ ఇస్తాం మనం కంపల్సరీ. అవునా? రుద్రాక్ష స్ఫటికమాల రుద్రాక్షలు విత్ సర్టిఫికేట్. రుద్రాక్షలు ఏకముఖి కాడ నుంచి 11 ముఖి, 10 ముఖి, 12 ముఖి, 4 ముఖి, 5 ముఖి, అన్ని ముఖాలు ఉంటాయి. అంటే ఎలాంటి జాతకానికి ఏది అవసరమైనా ఇస్తారు. ఇస్తాం కంపల్సరీ. అంటే గురూజీలు సజెస్ట్ చేస్తారు, మీ దగ్గరికి వచ్చి అడిగితే మీరు ఇచ్చేస్తారు. ఓకే. సో చాలా మంది అంటే స్వామీజీలు, గురూజీలు మన జాతక చక్రాన్ని చూసి కానీ, మనకి వాస్తు పరంగా ఏమైనా దోషాలు ఉన్నాయని కానీ, దేనికి సంబంధించి అయినా సరే కొన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పూజ సామాగ్రి, ఇలాంటి వస్తువులు ఇవి ఎక్కడ దొరుకుతాయి మనకి తెలియదు కదా. సో అలాంటి వాళ్ళందరూ చక్కగా బ్లైండ్గా మనకింటే స్టోర్స్కి వచ్చేయచ్చు హ్యాపీగా. అంతేనంటారా? నేను చెప్పింది కరెక్టేనా? ఇప్పుడు చంద్రగ్రహణం ఉంది, సూర్యుడు బొమ్మ ఉంటుంది, ప్రతిమ ఉంటుంది, దర్భ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్ని సూర్యగ్రహణం ఉంది, మళ్ళీ ఇప్పుడు దివాళి తర్వాత చంద్రగ్రహణం ఏదో ఉంది, పౌర్ణమికి చంద్రగ్రహణం ఉంది, దీపావళికి ముందు సూర్యగ్రహణం ఉంది, నాగపడగ ఇవన్నీ ఇస్తారు. సో అవన్నీ కూడా ఉంటాయి. ఓకే. మరి కార్తీక మాసంలో కావాల్సిన నెయ్యి దీపాలు, రెడీమేడ్ దీపాలు అన్నీ ఉంటాయండి. ఓకే. సో A to Z అన్నీ ఉంటాయి. అన్నీ ఉండడం ఓకే, బట్ దాని యొక్క స్వచ్ఛత ఎంత గ్యారంటీ? వెలిగిస్తుంది, దీపం వెలిగిస్తే కొంత డాడా కలుస్తుంది నెయ్యిలో. అట్లా ఉండదు మన దగ్గర. ఏదైనా క్వాలిటీ ఉంటుంది, రీజనబుల్ ఉంటుంది క్వాలిటీ కూడా. ల్యాబ్ కూడా చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంత క్వాలిటీ ఇస్తాం. సో క్వాలిటీ అయితే గ్యారంటీ కంపల్సరీ. క్వాలిటీ మెడిసిన్ కంపల్సరీ ఉంటుంది మణికంఠ స్టోర్స్ అంటే. మన సిటీలో కూడా చాలా అవుట్లెట్లు ఉన్నాయి మణికంఠ బ్రాండ్ మీద. ప్రతి బ్రాంచ్ లో కూడా క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ లేదంటూ లేదు. ఓకే. అయితే ఇప్పుడు దీపావళికి చాలా మంది గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తూ ఉంటారు, అంటే దాంట్లో పవిత్రమైన పూజ వస్తువులు కొన్ని వేసి ఇస్తారు. అవన్నీ ఉంటాయి మీ దగ్గర? మొత్తం తమర గింజలు, గురి గింజలు, జీడి గింజలు అన్నీ ఉంటాయి. A to Z డిస్ట్రిక్ట్ అంటే A to Z పక్కా ఉంటాయి. డిస్ట్రిక్ట్. గుమ్మడికాయ దొరుకుద్దా? గుమ్మడికాయ ఉంటుంది, స్ఫటికం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి మీ మణికంఠ స్టోర్లో ఇంకేంటి స్పెషాలిటీ? స్పెషాలిటీ అంటే అన్ని A to Z దొరుకుతాయి. A to Z ఒకసారి లిస్ట్ తీసుకుని వస్తే అన్ని A to Z అన్ని ఇచ్చేస్తారు. ఓన్లీ పూల పళ్ళు, తమలపాకులు తప్ప అన్ని ఇస్తాం. అన్ని ఇస్తారు. ఇక్కడ ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి కదా, ఏంటివి అన్ని? ఇది వచ్చేసి పెళ్ళికి అడ్డతరేస్తాం కదా మేడం, పెళ్ళికి అడ్డ. ఓకే. వెనకాల వాడతారు. సో పుట్టిన దగ్గర నుంచి పెళ్ళి అన్ని కవర్ చేసేస్తారు, అన్ని శుభకార్యాలకి ఇట్లా వస్తాయి. ఓకే. దీంట్లో మనకి ఏమైనా డిజైన్స్ కావాలి అంటే దీంట్లో ఒక 50 దాకా ఉన్నాయి మోడల్స్. A to Z. ఓకే. 50 దాకా ఉన్నాయి. సో ఎవరికి ఏ డిజైన్ కావాలంటే అది తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ అమ్మవారి ఫోటోలు పెట్టారు. కళ్యాణం చేస్తారండి అమ్మవారు. సో అంటే ఎప్పుడు కళ్యాణం చేస్తారు? ఇవి కార్తీకంలో చేస్తారు, వరలక్ష్మి వ్రతం కూడా చేస్తారు. వరలక్ష్మి వ్రతానికి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తారు, కానీ పెళ్ళిళ్ళు చేసినప్పుడు కూడా అయ్యవారు అమ్మవారికి వచ్చి కళ్యాణం చేస్తారు పెళ్ళిళ్ళకి కూడా. ఓకే. సో ఇవేంటి? తరమరాలు గింజలు వస్తారు కదా, తరంరాలు ఆ టైంలో పెట్టడానికి. సో ఇప్పుడంతా టెక్నాలజీ ఫ్యాన్సీగా కావాలని చెప్పేసి అనుకుంటున్నాం కదా. ఇంకా దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. చాలా 10 రకాల మోడల్స్ ఉంటాయి. 10 రకాలు. ఓకే. ఎవరు నచ్చిన మోడల్ వాళ్ళకి. కొంతమంది లవ్ సింబల్ వేసుకుంటారు, కొంతమంది ఫోటో వేసుకుంటారు. ఏమైనా ఆర్డర్ ఇస్తే చేస్తారా? 2 days ముందే వాళ్ళు 2 days ముందు ఆర్డర్ 2 days ముందే వాళ్ళు చేపిస్తారు. దీంట్లో కోకోనట్స్ కూడా వస్తాయి, వాళ్ళ పేర్లు అన్ని. కొబ్బరికాయకి డిజైన్ చేయించడం చేయిస్తారా మీరు? ఓకే. మళ్ళీ చేతిగారు ఉంటుంది, గొడుగు ఉంటుంది, ఈసిన్గారు ఉంటుంది, ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. ఓకే. సో ఎక్కువ ఎవరికైనా కావాలి ఆర్డర్స్ మీద 2 days ముందు చెప్పాలి కంపల్సరీ. ఓకే. దేనికోసం? అది కమల పువ్వు అండి, అమ్మవారిని కూర్చోబెడతాం కదా, ఆయనకి ఇష్టమైంది, అమ్మవారికి ఇష్టమైంది కమల పువ్వు, దాన్ని కూర్చోబెడతాను. సో దానికోసం ఇది. సో అంటే దీపావళి రోజు మనం అమ్మవారికి ముఖ్యంగా ప్రత్యేకంగా పూజ చేస్తాం కదా, డెకరేషన్ చేసుకుంటే మనకు అంత బాగుంటది, అంత పాజిటివ్ ఎనర్జీ ఎప్పటి నుంచో ఉంది. అది అవును, మనం ఇప్పుడు పెట్టింది కాదు, పురాణం నుంచి ఉంది. అది పురాణాల నుంచి ఉంది, అవును నిజంగా. సో ఇదేంటమ్మా? ఇది బ్రాక్ డ్రాప్స్ మోడల్స్. దీంట్లో ఇది వేరే మోడల్, కింద బొట్టు వచ్చి వేరే మోడల్. ఓకే.
సో అంటే దీపావళికి చాలా మంది గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తూ ఉంటారు కదా, సో దాంట్లో ఇది వాడచ్చు. ఓకే. క్యాండిల్సా? క్యాండిల్స్ అండి. ఓకే. సో ఇప్పుడు అంతా అందంగా ఉండాలి. దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, 20-25 రకాలు ఉన్నాయి దీంట్లో. సో ఇంట్లో అంటే టేబుల్ మీద, గ్లాస్ టేబుల్ మీద ఇవి పెట్టుకుంటే చాలా బాగుంది. లైటింగ్ టైప్. ఓకే. ఇది లైటింగ్, ఇది ఆర్టిఫిషియల్, ఇది న్యాచురల్. దీంట్లో వాటర్ ప్రూఫ్ కూడా వస్తాయి. వాటర్ ప్రూఫ్ వస్తుంది. ఓకే. ఇవేంటి? పామ్ కోళ్ళు అండి, మ్యారేజ్ వాడతారు కదా పామ్ కోళ్ళు. ఓకే. పెళ్ళిళ్ళకి వాడతారు. పెళ్ళిళ్ళకి వాడేవి. సో అవి కూడా ఉంటాయి ఇక్కడ. ఈ సుక్స్రవాలు హోమంలో వస్తారు. హోమంలో గురువుగారు అభిషేకాలు హోమాలు చేస్తారు, నెయ్యి పోసి చేస్తారు. సో ఓకే. చాలా రకాల వస్తువులు మనకి ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు కదా పూజా సామాగ్రికి సంబంధించి. సో అవన్నీ కూడా టోటల్గా దగ్గర దగ్గర 6,000 6,000 పూజా సామాగ్రి అంటే శుభకార్యాలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకంటే స్టోర్స్లో ఉంటాయి. సో అది ఏ స్టోర్ అంటే ఏ స్టోర్లో అయినా ఉంటాయా? A to Z అని మనం 18 అవుట్లెట్ ఉన్నాయి సిటీలో. 18 అవుట్లెట్లో దొరుకుతాయి, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఓకే. 18 ఉన్నాయి మనకంటే స్టోర్స్. ఓకే. ఓకే. మెయిన్గా ఎక్కడెక్కడ ఉంది ఇప్పుడు? ఇది KPHP. ఇది KPHP అండి. మన షాపు నగర్ జీడిమెట్ల, మల్కాజీ, ఆనంద్ బాగు, సైనిక్ పూరి, ఓకే, మళ్ళీ కుషాయిగూడ, నాగారం, దమ్మాయిగూడ, ఇట్లా దగ్గర నగర్, టోటల్ సిటీ అంతా కవర్ అయిపోయింది. సో ఈ ఏరియాలో ఉంది, ఆ ఏరియాలో లేదు అని లేదు. ఇక్కడ మన దగ్గర అంటే KPHP, షాపు నగర్, జీడిమెట్ల. ఓకే. చూస్తున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రకాల దాదాపుగా 10 రకాల వెరైటీస్ ఆల్రెడీ మనం చూసేసాం. మళ్ళీ కొత్త స్టాక్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు మనకంట. మరి వీటి గురించి కూడా మనకంటే మాటలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ కార్తీక మాసానికి దానం ఇస్తారండి పంతులకి, గురువుగారికి. ఇదేనా సాలగ్రామం? అయ్యగారు దానం ఇస్తే మంచిదండి, అది మంచిది. కోటి జన్మ కృతం పాపం సాలగ్రామ దానం అని చెప్తాం. తామర గింజలు అనేది, ఏకాక్షి నారికాయలం ఇవి, శ్రీపాలం ఇవి, గోమతి చక్రాలు, బ్లాక్ కావాలి ఎక్కువ దిష్టిగా వాడతారండి. ఎక్కడ వాడతారు ఇవి? దిష్టి కావాలంటే మనకి మంచిది, లక్ష్మీదేవి ఉండేలా ఇంట్లో లక్ష్మీ కావాలి, గోమతి చక్రాలు, ముత్తు శంకు, దసంగం పొడి, స్ఫటికలింగం కూడా పెట్టుకోవచ్చు, ఇంకా మంచిది. అది స్ఫటికలింగం శివుడే కదండి. సో ఇవన్నీ కూడా ఇంట్లో శుభప్రదం. కాపర్ ప్లేట్ లో పెట్టుకుంటే మంచిది. ఓకే. కొద్దిగా దాంట్లో దసంగం వేస్తే ఇంకా మంచిది, జవాది కూడా ఇంకా మంచిది. జవాది పౌడర్. సో ఇవన్నీ కూడా మనకి గురువు గారు చెప్తూ ఉంటారు చాలా రెమెడీస్లలో ఎక్కడ దొరుకుతాయని అనుకుంటూ ఉంటాం. సో అవన్నీ కావాలంటే ఇక్కడికి వచ్చేయచ్చు కంపల్సరీ. సో ఓకే. మొత్తం 18 బ్రాంచెస్ ఉన్నాయి సిటీలో. సో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి అన్ని ఐటమ్ దొరుకుతాయి, లేదంటూ లేదు, అన్ని ఇస్తాం. సో అంటే అన్నిటికీ మీ KPHBకి ఏదైనా స్పెషాలిటీ ఉందా? మనం ఏదైనా సరే క్వాలిటీ ఇస్తామండి. క్వాలిటీ ఇప్పుడు ఆయిల్ అయినా సరే క్వాలిటీ ఇస్తాం. సెకండ్ క్వాలిటీ ఉంది, ఫస్ట్ క్వాలిటీ ఉంది. ఫస్ట్ క్వాలిటీ అంటే ప్యూర్ ఉంటుంది, సెకండ్ క్వాలిటీ అంటే మొత్తం మిక్సింగ్ ఉంటుంది. అది వేస్ట్ పెట్టినా దేవుడికి వేస్ట్, ఫలితం ఉండదు. దానికన్నా మానేసి కూర్చోవడం బెస్ట్. అంతే. ప్యూర్ అంటే ప్యూరే. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకంట. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, మరి పూజలు చేస్తున్నాం కానీ ఫలితాలు రావట్లేదు అనుకుంటున్నాం. సో మణికంఠ గారి మాటల్లో విన్నాం కదా. సో పూజలు చేసి అనుకున్న ఫలితం ఖచ్చితంగా రావాలంటే ఆ ప్యూరిటీ క్వాలిటీ ఉన్నటువంటి ఆయిల్ని, అలా ఉన్నటువంటి పూజా సామాగ్రిని మనం వాడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. సో అలాంటి ఫలితం కావాలంటే ఖచ్చితంగా మణికంఠ స్టోర్స్ని సంప్రదించమని చెప్తున్నారు. దీనికి ఒక ట్యాగ్ లైన్ కూడా ఉందండోయ్. అదేంటంటే దేవుళ్ళు మెచ్చిన దేవాలయం మణికంఠ స్టోర్స్ అని వీళ్ళు చాలా చక్కటి ట్యాగ్ లైన్ రాసుకున్నారు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతున్నారో అర్థమవుతుంది కదా. సో ప్రతి పూజా సామాగ్రి పవిత్రంగా మీకు స్వచ్ఛమైంది కావాలంటే ఖచ్చితంగా మణికంఠ పూజా స్టోర్స్కి వచ్చేయండి. సో KPHB రోడ్ నెంబర్ 2లో ఉన్నటువంటి మణికంఠ పూజా స్టోర్స్కి ఎవరైనా విచ్చేయవచ్చు. సో మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.